హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు అయితే మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాము. లాస్ట్ మంత్ 20వ తారీఖు అయితే ద్వారకా తిరుమల వెళ్ళాం. 21వ తారీఖు తిరుమల తిరుపతికి అయితే వెళ్ళాం అనమాట. ఈ మంత్ 18వ తారీఖున ద్వారకా తిరుమల వెళ్ళాం. 19వ తారీఖుకి తిరుమల తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఇలా నెల రోజుల్లోనే మళ్ళీ వెళ్తున్నాం అంటే, లాస్ట్ టైం ఏం జరిగిందంటే యశోద మెట్లు పూజ చెయ్యాలి అని చెప్పి మెట్లు ఎక్కేటప్పుడు చెప్పింది అనమాట. అందుకని చెప్పేసి అప్పుడు కుదరలేదు అని చెప్పేసి ఇక దేవుడు ముక్కలు ఉండకూడదని చెప్పేసి మళ్ళీ ఈ నెల అయితే వెళ్ళి మెట్లు పూజ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట. అందుకే మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా మళ్ళీ అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ, లాస్ట్ టైం వెళ్ళిన టికెట్లు ఇంకా బ్యాగ్లోంచి కూడా తీయలేదన్నమాట. అంటే ఇది ఈ ఎక్కడ టికెట్ లాస్ట్ టైం ఏం జరిగిందంటే మాకు రిజర్వేషన్ అవ్వలేదని చెప్పేసి మేము రిజర్వేషన్ అవ్వలేదని చెప్పి జనరల్ టికెట్లు అయితే తీసుకున్నాం. తర్వాత టీసీ గారితో మాట్లాడి ఏసీ కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉంది, కొన్ని సీట్లు ఎవరు రాలేదంటే ఇక ఆ సీట్లలో అయితే సెట్ అయ్యామన్నమాట. ఈసారి చూడాలి. ఈసారి 25 days ముందే రిజర్వేషన్ చేస్తే ఇప్పుడు వరకు కూడా ఆ టికెట్లు కన్ఫర్మ్ అవ్వాల. ఇక అందుకని చెప్పేసి చూడాలి, ఇప్పుడు ట్రై చేయాలి. ఇక్కడ విజయవాడ నుంచి ట్రైన్ కానీ లేదా గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ కానీ ఏదైతే అది ఆ ట్రైన్కి అయితే వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడే బయలుదేరితే కొంచెం సీట్లు పిల్లలకి దొరకాలి కాబట్టి మేమైతే ఫస్ట్ ముందే వెళ్తున్నాం అనమాట. ఈరోజు పండుగ కాబట్టి అందరికీ కూడా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఉన్నారు కానీ దగ్గరలో లేరు. తమ్ముడు కూడా దూరంగా ఉన్నారు. అక్కడికి రావాలి, ఇవన్నీ తీసుకెళ్ళవా? ఫైల్ తీసుకోవాలి. సిరప్ అక్కడే ఉంది అత్తయ్య దగ్గర, చించేశారు. నేను చెప్తానండి, పిల్ల చింపిస్తాను. కాదు పిల్ల. అమ్మ బ్యాగ్లు ఇక్కడ పెట్టే తర్వాత తీసుకెళ్దాం. పెరుగు బకెట్ ఇచ్చేసేద్దాం మామకి. నన్ను నెట్ ఆపేసి ఛార్జింగ్ 92 ఉంది, బ్లాక్లో పెట్టేసావా? పెట్టుకుంటాను. మనం ట్రైన్లో అయినా పెట్టుకుంది కానీ నీకు అంత యూజ్ ఉండదు కదా ఫోన్. ఇప్పుడు బ్యాగ్లో పడితే మళ్ళీ రేపు పొద్దున వెళ్ళండి, నీకు ఎప్పుడు గుర్తొస్తే ఎప్పుడు తీస్తావు నువ్వు. అంతేనే కదా? నిజం చెప్పు, నిజం ఒప్పుకో. నిజమే, నాకు అసలు ఫోన్ మీదే చేస్తుంది. ఆ చార్జర్ పెట్టు హ్యాండ్ బ్యాగ్లో. ఏ చార్జర్? మందే అదిగో. బ్యాగ్ ఏది మంది? బట్టల బ్యాగ్ బయట ఉంది, తర్వాత తీసుకెళ్దాం. వాళ్ళు రాకి కట్టేసి అప్పుడు తీసుకెళ్దాం. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 60-70 వ్లాగ్స్ అయితే కనీసం ఒక 5 minutes వ్లాగ్స్ అయితే అప్లోడ్ అవుతాయి. దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాం. ఈవినింగ్ నుంచి మొత్తం కూడా వీడియోలన్నీ షూట్ చేసి మంచిగా ఎడిట్ చేసి మీకైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వీడియోని చూడగానే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.